అనుదిన నిత్యజీవపు మాటలు. దేవనామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు 40 సంవత్సరములు వారిని పగలు మేఘస్తంభం వలను రాత్రి అగ్నిస్తంభం వలను వారిని కాపాడి నడిపించారు. ఏ విషజంతువు గాని క్రూర జంతువు గాని వారికి ఏ హాని చేయనీయలేదు. రాత్రివేళ కలుగు భయమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను నీవు భయపడకుందువు అని ఆయన మనకు వాగ్దానము చేశారు. మనము దావీదు వలె ప్రభు మీద నమ్మకం ఉంచినప్పుడు మనము కూడా నెమ్మదితో పండుకొని నిద్రపోగలుగుతాం. ఈ లోకములో మనం ఒంటరిగా లేము. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఈ సత్యమును మనం గ్రహించగలిగితే ఒంటరిగా నుండినను సురక్షితముగా ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము దేవుని అటువంటి కృప కొరకు ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మమ్ములను పగలు రాత్రి కాల్చినందుకు వందనములు. అనుదినము మాకు సుఖనిద్ర దయచేసి మేము ఒంటరిగా ఉండినను ఎవరికీ భయపడక దేనికి భయపడక సురక్షితంగా ఉండినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.